నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి పుంగనూరు టూర్ అయితే మరి క్యాన్సిల్ అయిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పుంగనూరు టూర్ అయితే క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటారు? అంటే పొంగనూరులో పాప హత్యగా వించబడితే అది రాజకీయ హత్యగా చిత్రీకరించి శవ రాజకీయాలు చేయటానికి శవపుత్రుడు బయలుదేరాడు. శవ రాజకీయం చేయటానికి శవపుత్రుడు బయలుదేరాడు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలంటే ఆయనకి విధ్వంసం కావాలి, వినాశనం కావాలి, లేకపోతే శవం కావాలి. లేకపోతే ఆయన రాజకీయం చేయలేడు, రాజకీయంగా ముందుకెళ్ళలేడు. ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు పుంగనూరు శాసనసభ్యుడు కూడా పుంగనూరులో ప్రవేశించే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి దీన్ని అడ్డం పెట్టుకొని ఇద్దరు రావాలని ప్రయత్నం చేశారు. కానీ అక్కడ వాస్తవంగా అంటే అతనికి వ్యాపార ప్రత్యర్థులు, అతనికి వ్యాపారంతో ఉన్న విభేదాల వల్ల ఆ పాపను చంపేశారన్న సంగతి తెలిసిన తర్వాత దీని గురించి ఎగబట్టుకొని వచ్చారు శ్యామల అన్న రోజా. వాళ్ళిద్దరు కూడా దాని గురించి మాట్లాడి ఇదేదో రాజకీయం చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పని వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి. ఇప్పుడు నిన్నదాకా మరి వాళ్ళే కదా మాట్లాడింది. ఇక్కడ జరుగుతుంది ఏంది, జరిగింది ఏంది, దాన్ని మనం ఏం మాట్లాడాం. సహజంగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన విషయాలన్నీ మర్చిపోయి ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ఇలానే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఇది మరి అంశం ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు ఆయన? వచ్చి అక్కడ పాప చనిపోయింది, ఆ కుటుంబాన్ని ఏమో విధంగా మాట్లాడతాడు? మాట్లాడలేడు కదా. ఆయన కావాల్సిన రాజకీయం కదా, రాజకీయ అంశాలు దాంట్లో ఏం లేవు కదా. వచ్చి వ్యాపారం గురించి మాట్లాడి నీ వ్యాపార ప్రతినిధి చంపాడు అంటే దానివల్ల ఆయనకైనా ఉపయోగం జరుగుతుందా? జరగదు కదా రాజకీయానికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళినందువల్ల ఉపయోగం ఎటు లేదు. కాబట్టి సాక్షి పత్రికకి కావాల్సినటువంటి సమాచారం దాంట్లో ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం రాదు. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం లేదు. కాబట్టి తన పర్యటన వాయిదా వేసుకున్నాడు. అంటే రాజకీయ లబ్ధి పొందుతుంది మాత్రం ఇక్కడ. రాజకీయ లబ్ధి లేకపోతే ఏ అంశం గురించి కూడా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల సమస్యలను ప్రస్తావించని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మనుషులు అంతే. అంటే వాళ్ళకి కావాల్సింది ఏది జరిగినా రాజకీయ లబ్ధి చేకూరడమే కావాలి. ఎందుకంటే మనం చూసాము చాలా వరకు వైసీపీ నేతలు కనిపిస్తలేదు. ఇట్లాంటివి జరిగినప్పుడు మాత్రం వాళ్ళు మళ్ళా ప్రెస్ ముందులోకి వచ్చి మాట్లాడు ఇవన్నీ చేస్తుండ్రు. అసలు ఏంది వీళ్ళ మోటో ఏంది ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు అర్థం కాదు, ప్రజలకు అర్థమయ్యే వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టారు. అర్థం కాలేదనుకుంటే ఇప్పుడు అది మనం వాళ్ళని కించపరిచినట్టే. ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళ ఇంటికి పంపించారు కదా. అంటే వీళ్ళు చేసేది ఇంకా కూడా మారకపోతే ఎట్లా? వీళ్ళకి 11 సీట్లకే కేటాయించి ఆడ ఊసబెట్టిండ్రు. వాళ్ళ మీద మీరు అన్నట్టు వాళ్ళ మీద ఎంతో కొంత అభిమానం ఉంటేనో, లేకపోతే వీళ్ళు మళ్ళీ మారి ప్రవర్తిస్తారంటేనో గతంలో ఇచ్చినట్టుగా 60 పైన 40-50 స్థానాలను ఇచ్చేవాళ్ళు కదా. వీళ్ళు ఆ స్థాయికి కూడా ప్రతిపక్షంలో ఉండటానికి కూడా వీళ్ళు అర్హులు కాదన్న ఉద్దేశంతో కదా ప్రజలు ప్రతిపక్ష స్థాయి కూడా ఇవ్వకుండా 18 స్థానాలు ఇవ్వకుండా వాళ్ళు ఇంటికి పంపించింది. అంటే ప్రజల తీర్పును గౌరవించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు ఇచ్చారు, ఏ ఆలోచనతో ఇచ్చారు వాళ్ళని. కాబట్టి వాళ్ళు ఇలాంటి అంశాల గురించి రాజకీయం చేయడానికి ముందుకు వస్తారు, ప్రజా సమస్యల గురించి కాదు. వాళ్ళు రాజధాని ఏమవుతుందని పోరాడాల, పోలవరం ఎందుకు ఆలస్యం అవుతుందని పోరాడినా అర్థం ఉంటుంది. లేకపోతే విశాఖ ఉక్కు ఏమైందని చెప్పి మాట్లాడడానికి. ఎందుకంటే ఈ 3 అంశాలు నాశనం చేసింది వాళ్ళే కదా. ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమైన అంశాలు వాళ్ళే అయ్యే కదా, దాన్ని నాశనం చేసింది వాళ్లే కదా. కాబట్టి వాళ్ళు ఇటు దాని గురించి మాట్లాడలేరు. జలాశయాలు, రహదారులు స్పష్టంగా కనపడతానే ఉన్నాయి. వాళ్ళ వైఫల్యాలు వాళ్ళ వల్ల ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉంది. ముఖ్యంగా పట్టణాల నుంచి పల్లెటూరు వెళ్ళే మార్గాలు మొత్తం ఈరోజు నరకయాతన పడతా ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడలేరు కదా వచ్చి. కాబట్టి ఇలాంటి అంశాలు కావాలి. అందుకే నేను అన్నాను, శవాలు ఉంటే తప్ప వాళ్ళు రాజకీయం చేయలేరు, లేదన్నా గొడవలు జరిగితే తప్ప వాళ్ళు రాజకీయం చేయలేరు. అదే రాజకీయం అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఇట్లాంటివన్నీ అక్కడికి వెళ్ళి మాట్లాడి అవి సోషల్ మీడియాలో అయితేనే వీళ్ళకి ఒక స్కోప్ వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. కానీ నిజంగా అసలు ఏం కావాలో వీళ్ళకి కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని మనం అనుకోవచ్చు. నిస్సందేహంగా అందులో అనుమానమే లేదు. వాళ్ళకి ఏం కావాలో, ఏ విధంగా చేస్తే మనం రాజకీయంగా ఎదుగుతాం అనే ఆలోచన లేదు.
2014 నుంచి 2019 వరకు మనం అబద్ధ ప్రచారాలు చేసాము, అది ప్రజలు నమ్మారు, మనకు అధికారంలో ఇచ్చారు, తిరిగి మనం అలాంటివి కొనసాగిద్దాం అనుకుంటున్నారు తప్ప నిజమైన ప్రజలకు ఇబ్బందులు, ఆ ఇబ్బందులకు సంబంధించిన విషయాలు వాటి గురించి ప్రస్తావించి మనం ప్రజాదరణ పొందాం అనే కోరిక వాళ్ళకి లేదు. అది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మారలేదు, మార్చుకుంటేనే వైసీపీకి ముందు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఆ నేతలే అనుకుంటున్నారు, ఇప్పుడు వైసీపీ నేతలే అనుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వారికి అది ఆయన వరకు వెళ్ళిందా మాట, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇట్లనే ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నా వరకు నేనేమనుకుంటున్నానంటే ఆంధ్ర రాష్ట్రం తిరిగి ఇప్పుడిప్పుడే గాడి పడతా ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడి ముందుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పందాన్ని ఇదే విధంగా కొనసాగించాలా, అప్పుడే ఆయన్ని అట్లానే దూరంగా పెడతారు కాబట్టి ఆయన మారకూడదు, ఆ పార్టీ తిరిగి మనుగడలోకి రాకూడదు అని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. అంటే జనాల మధ్యలోకి వెళ్తున్నాడు ఆయన. మీరు చూసినట్టయితే ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. అంటే పెడుతున్నారు ముందైతే మిమ్మల్ని పిలిచారా? మమ్మల్ని వీళ్ళలేదు. ఎవరు పిలిచారు? కొంతమందిని అయితే. ఎవరు వాళ్ళెవరు చెప్పండి. ఎక్కడ గతంలో ఏ విధంగా అయితే ఆయన ఇంట్లో కూర్చొని సచివాలయం లాగా ఇంట్లో ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడారు, ఇప్పుడు కూడా అట్లానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రసార మాధ్యమాల దగ్గరకు వచ్చేసి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందంటే సమస్యలు అడుగుతారు కదా, దాని గురించి మాట్లాడితే అప్పుడు దాన్ని ప్రత్యక్ష ప్రసారం లేకపోతే ఆయన మాట్లాడాడో మనం అనుకుంటాం. ఏమీ లేనప్పుడు ఇంకా ఆయన మాట్లాడారు మీరు ఎలా అనుకుంటారు? ఎందుకంటే 5 సంవత్సరాలలో మనకి సజ్జల కనబడ్డాడు కానీ ముఖ్యమంత్రిగా ఈయన ఎప్పుడు కనబడలేదు కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఆయన నేతలతో, అంటే ఎవరైతే వైసీపీ నేతలతోనో సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ఏందని అంటే కొంతమంది బయటకు వెళ్ళేటోళ్ళని ఆపుకోవడం, మరి సమస్యలు ఏందని కొన్ని ప్రయత్నం ఎప్పుడన్నా చేస్తున్నాడు కదా, ఇది మార్పు అని అనుకోవచ్చు కదా మనం అని అంటున్నాను నేను. ఇప్పుడు బయటికి వెళ్ళి వాళ్ళు ఆగుతున్నారా? ఈయన పిలిస్తే నమ్మకం లేక కదా బయటకు వెళ్తుంది, ఆగట్లేదు కదా. వాళ్ళు ఆగితే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఆగట్లేదు కాబట్టి ఆయనకు ఒక నమ్మకం అంటూ ఏర్పడింది. మనం చెప్పిన వీళ్ళు ఎంటరని, అందుకే ఆయన పిలిచినా కూడా చాలా మంది రావట్లేదు, చరవాణిలు ఆపుకొని దూరంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈయన కూడా వీళ్ళు వెళ్ళిపోతారు అనే నిర్ణయానికి వచ్చాడు కాబట్టి ఏమీ చేయలేక ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే వైసీపీ ఈ గత 5 సంవత్సరాలు అయితే మంచిగానే ఉంది. ఇప్పటి నుంచి మరి అది ఉంటుందా ఊడుతుందా అని చెప్పేసి చాలా మంది ఆ నేతలే లోపల మొదలు పడుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఒకవేళ ఈయన బెయిల్ క్యాన్సిల్ అయిపోయి ఈయన ఒకవేళ జైలుకి వెళ్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది? అందుకోసం ఇవన్నీ చేస్తున్నాడు అనుకోవచ్చు. అంటే డీకే శివకుమార్తో భేటీ కావచ్చు, ఇవన్నీ కూడా అనుకోవచ్చు. మరి ఒకటి మాత్రం వాస్తవం, అక్కడ జరుగుతున్న విషయాలలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి అయితే లేదు ప్రస్తుతానికి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కంటే కూడా ఘోరాతి ఘోరంగా ఈ కూటమి పరిపాలన చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఆ 11 స్థానాలకు తగ్గుతీయే తప్ప ఒక స్థానం కూడా పెరిగే పరిస్థితి అయితే లేదు. అంత దరిద్ర పరిపాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఆయన ఆధ్వర్యంలో చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి, సరిదిద్దుకోవాల్సి ఉన్నాయి. ఈ రోజుకి 115 రోజులు అయిపోయింది కాబట్టి దానికి ఇంకా పెద్దగా దృష్టి పెట్టారనేది నేను భావించట్లేదు. కొంతమంది అధికారులు కూడా సహకరించట్లేదు కాబట్టి అవన్నీ గాడిని పెట్టుకునే విధంగా ముందుకెళ్తే తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించిన వాళ్ళు కాకుండా ఆయన రాజకీయ సమాధికి వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారని అది మనం భావించాల్సి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు కూడా అంతకంటే ఘోరంగా పరిపాలన చేశారనుకోండి, ప్రత్యామ్నాయం ఎత్తుక్కుంటారే తప్ప జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవకాశం ఇవ్వరు. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యామ్నాయం ఎదుర్కొంటారేమో కానీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వరు.